రామ్ బ్రో బయటికి పంపించాడు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? వదులు. అరే మా సుమతి అత్తమ్మ అరెస్ట్ చేయించింది నిన్నే అని తెలిసిందిరా. అది మనసులో పెట్టుకుని నువ్వే సుమతి అత్తమ్మను చంపుంటావు. మర్యాదగా నిజం ఒప్పుకో, లేదంటే చస్తావు. చెప్పరా, చెప్తావా చేస్తావా? సీత, నాగన్ ఎందుకు తీసుకొచ్చావు? సారీ నాన్న, మీతో చెప్పకుండా తీసుకొచ్చాను. సడన్ గా కానిస్టేబుల్ మాట మార్చాడేంటి నాన్న? అతన్ని ఆ సిఐ త్రిలోక్ భయపెట్టుంటాడమ్మా, అందుకే అలా మాట మార్చాడు. సుమతి అత్తమ్మ అరెస్ట్ చేయించింది గౌతమ్ని కాదు అని కూడా ఆ సిఐ అంటున్నాడు. డబ్బుల కోసం ఎలాంటి గడ్డైనా తినే పశువమ్మ వాడు. సాక్ష్యాలను మార్చడం, మనుషుల్ని ఏమార్చడం అతనికి కొత్త ఏం కాదు. ఉన్న ఒక్క ఆధారం మొదట్లోనే ముగిసిపోయింది. ఈ కేసు ముందుకు వెళ్లేది ఎలా నాన్న? డిపార్ట్మెంట్ తరపు నుంచి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను సీత. ఈ కేసుని అంత తేలిగ్గా వదిలిపెట్టను. నేను కూడా ఆ గౌతమ్ని వదిలిపెట్టను నాన్న. అత్తమ్మ అరెస్ట్ చేయించింది వాణ్ణేనని కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు త్రిలోక్తో కలిసి మహాలక్ష్మి అత్తయ్య సాక్ష్యాలని తారుమారు చేస్తుంది. ఇదంతా చూస్తుంటే అత్తమ్మను ఆ గౌతమే చంపాడని నాకు అనుమానం పెరుగుతుంది. అన్ని విషయాలు కనుక్కుందాం సీత. సుమతి హత్య వెనుక వాడు ఉన్నాడని రుజువైతే వాణ్ణి ఖచ్చితంగా ఉరికమ్మ వెక్కిస్తాను. సరే పద. సీత, నీకు జరిగిన అన్యాయం అంతా నాకు తెలిసింది సీత. అందుకే రామ్ని నిలదీయడానికే వచ్చాను. ఇప్పుడు పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు పిన్ని. ఎవరిని నిందించి ఏం లాభం? నువ్వు ఎప్పటికీ తప్పు చెయ్యవు సీత. ఎప్పుడూ న్యాయం వైపే ఉంటావు. అలాంటి నువ్వు తప్పు చేసావంటే నేనెలా నమ్ముతాను? కానీ రామ్ నమ్మాలి కదమ్మా. సీత బాగా హర్ట్ అయింది. రామ్ మహాలక్ష్మి మాయలో ఉన్నాడు బావగారు. ఆ మత్తు వదిలించాలి. అప్పుడే నిజాలు తెలుసుకోగలుగుతాడు. మేము ఆ నిజాన్ని బయటపెట్టే ప్రయత్నంలోనే ఉన్నాం పిన్ని. సరే వెళ్ళొస్తాం. సీత, ఇక్కడ సమస్యను వదిలేసి ఆ పల్లెటూరికి వెళ్ళి ఏం చేస్తావు? నువ్వు మా ఇంటికి రా. నీకు కావలసినవన్నీ నేను చూసుకుంటాను. నేను కిరణ్ నీకు తోడుగా అండగా ఉంటాము. వద్దులే పిన్ని, నా వల్ల మీకెందుకు ఇబ్బంది? మా కోసం నువ్వు ఎంతో చేశావు సీత. నీ కోసం మేము ఈ చిన్న సహాయం చేయలేమా? నువ్వు నా మాట కాదనకు. నువ్వు ఎక్కడుంటేనే ఏమైనా సాధించగలవు. సీత నా దగ్గర వదిలి వెళ్ళండి బావగారు. తనకి ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. సీత సిటీలో ఉంటేనే బావుంటుంది. తను చెప్పింది కూడా కరెక్టే సీత. నువ్వు రేవతి ఇంట్లో ఉండు. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు. ఊరెళ్ళి నా ప్రయత్నాలు నేను చేస్తాను. త్వరలోనే ఈ కేసు ఒక కొలిక్కొస్తుంది. సరేనన్నా, అలాగే చేద్దాం. మరి నేను బయలుదేరతానమ్మా. సీత జాగ్రత్త. నేను చూసుకుంటాను బావగారు, మీరు వెళ్ళిరండి. ఉంటానమ్మా. బాయ్ సీత. నువ్వు చెప్పావు కాబట్టే నేను కామ్గా ఉన్నాను. లేదంటే సీతకి జాతర చేసేవాణ్ణి. కొద్ది రోజులు నీ జాతర తీసుకెళ్లి పాతరవై. ఆ సీతకి నీ మీద డౌట్ వచ్చింది. నువ్వే సుమతిని చంపావని. దానికి కన్ఫర్మ్ గా తెలిసిందో నీ అంతు తేలుస్తుంది. ఒక ఆడదానికే అంతుంటే నాకెంతుండాలి? ఆడది అని సీతని తక్కువ అంచనా వెయ్యకు. అది ఏ రూట్లో నుంచి దెబ్బ కొడుతుందో తెలీదు. దెబ్బ తిన్న పాము కన్నా చాలా ప్రమాదం అది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నన్ను కూడా తక్కువ అంచనా వెయ్యొద్దు.
సుమతికి ఎలాంటి జాతర చేశానో చూశారు కదా. నా జోలికొస్తే సీత కూడా అలాంటి గతే పడుతుంది. మీరే చెప్పాలి మేడం, నాకు ఎంత అమౌంట్ పంపిస్తున్నారు? నేను మీకెందుకు మనీ ఇవ్వాలి? మీ అబ్బాయిని మళ్ళీ సేవ్ చేసినందుకు. ఈరోజు శివకృష్ణ సీత నా స్టేషన్కొచ్చి హెడ్ కానిస్టేబుల్ నందకిషోర్తో మాట్లాడడం నేను చూశాను. మీ ఇంటికొచ్చి నిజం చెప్పకుండా నా స్టైల్లో అతనికి వార్నింగ్ ఇచ్చాను. అందుకే వాడందరి ముందు మాట మార్చాడు. అదే వాడు నిజం చెప్పుంటే ఈ పాటికి మీ అబ్బాయిని నేనే అరెస్ట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అర్థమైంది కదా మేడం? అర్థమయ్యింది. మీరు చేసిన ఫేవర్కి చాలా థ్యాంక్స్. హా? నాకు థ్యాంక్స్ వద్దు మేడం, ఓన్లీ కరెన్సీ అది చాలు మేడం. ఓకే, కాసేపట్లో మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. సో థ్యాంక్స్ మేడం. సదా మీ సేవలో త్రిలోక్.